తిరుపతిలో సభ పెట్టి లడ్డు ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని, కల్తీ జరిగిందని మేము ఎప్పుడు చెప్పలేదు అంటారు, నిజమేనంటారా? ఏమండి ఇవన్నీ అపోహమైన మాటలు అవి జరిగితే జరుగుద్దని ఎందుకంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు జరుగుద్ది ఎవరన్నా అంటారా? దేవుడి పని సన్నిధానానికి మోసం చేయరు కదా. ఇప్పుడు అది నమ్మాల్సిన మాటలు కాదు. కోర్టే తీర్పు ఇచ్చిందిగా. అనవసరమైన ఆపన్నాలు చేస్తున్నారని అలాంటప్పుడు ఎందుకు ఇంకా? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మేము లడ్డు ప్రసాదం అపరిత్వం జరిగిందని చెప్పేసి మేము ఎప్పుడు చెప్పలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మొన్న ఎందుకు చెప్పాడంటే ఆయన మనం చెప్పారు కదా, ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎట్లా జరుగుద్ది? కోర్టే ఏమన్నారు, జడ్జిమెంటే ఇచ్చిందిగా. మీరు అపోహలు నిర్ధారణలు తెలకుండా అనవసరమైన మాటలు చెప్పొద్దని అన్నారు కదా సీఎంను, హోమ్ మినిస్టర్. అసలు ఎందుకు అనవసరమైన మాటలు చెప్పుకోవటం? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీరు భుజాలు దులుపుకుంటున్నారు ఏంటని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారేంటి? మాకు దులపాల్సిన పని ఏముంది ఆయనకి? ఆయన ఉండదు నిరూపించడాకే వచ్చాడు బయటికి, అంతే కదా. మీరు అబద్ధాలు వేస్తున్నారు, అబద్ధాలకు నిజం చెప్పాలి కదా. అందుకు బయటకు వచ్చాడు, మాటలు చెప్పాడు. అదేమంటే ఆయన యేసుక్రీస్తు మతస్థుడని రావద్దని పెట్టించారుగా సీఎం గారు. అది కాదు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు, నేను సనాతన ధర్మం పాటిస్తుంటే హిందువులందరూ ఒకటి కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటున్నారేంటి? ఒకటే క్రీస్తులు ఒకటే ముస్లింలు ఒకటని చేస్తే దేశం ఆగుద్దా? అది అందరి దేవుళ్ళు ఒకటే, కాకపోతే మతానికి ఒక్కొక్క దేవుడు కొలుస్తారు. కొలిచినప్పుడు ఆ దేవుడే వాళ్ళకి నమ్మకం. అది హిందువులకి ముస్లింలకి యేసుక్రీస్తు అని అనేది కాదు కదా. దానికి అంతా ఒకటే దేవుళ్ళని. వీళ్ళు మతాలు వేరు చేసుకోవటమే తప్ప దీనికి ఎప్పుడు మాజీ సీఎం అనలేదు, ఇప్పుడు వచ్చే సీఎం కూడా అంటలా. ఇప్పుడు బయట పెట్టట్లేదు, ఇప్పుడు తీర్పు ఇచ్చాక దాని విషయం ఎత్తట్లేదు, మళ్ళీ మర్చిపోయారు కదా. అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థుడు గుళ్ళోకి రావాలంటే సంతకం పెట్టి రావాలంటున్నారేంటి? సంతకం దేనికి బాబు? దేనికి దానికి సంతకం? మామూలుగా మీ పలానా మతస్థులని ఆయన ఎప్పుడు త్వరగా పెట్టనన్నాడు. అదే జరిగిన విషయం. దానికి ఆయన చేసేది ఆయన తప్పేం చేయట్లేదు కదా, ఉండదు చెప్పేసాడు డైరెక్టర్గా. నేను పెట్టాల్సి పని నేను అంత దొంగతనంగా వెళ్తున్నానా లేదా డైరెక్టర్గా 6 సార్లు 7 సార్లు వెళ్ళి ఎప్పుడు సంతకం పెట్టాల, ఇప్పుడు పెట్టనన్నాడు. అందుకే మానే అది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మీ కూటమి ప్రభుత్వం అడ్డుకోపోతే నేను శ్రీవారిని దర్శించుకునేవాడిని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీవారిని దర్శించుకోవటానికి వీళ్ళు బందోబస్తు చేయించి పార్టీ నాయకులు రావద్దని చెప్పి ఆఫ్ చేయించేశారు కదా, నోటీసులు ఇచ్చారు కదా. ఇంక అలాంటప్పుడు ఎందుకు వస్తాడు ఆయన? కార్యకర్తలు లేకుండా సీఎం మాజీ సీఎం ఒక్కడే వెళ్ళడుగా. కార్యకర్తలతో కలిసి వెళ్ళాలి, ప్రజలతో కలిసి. ప్రజలను కూడా రాకుండా పోలీసు బంధు పెడితే ప్రజలు ఏమవుతారు? చూస్తాక ఆయన. నమస్తే అన్న, చెప్పన్నా. పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతిలో సభ పెట్టి లడ్డు ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని, కల్తీ జరిగిందని మేము ఎప్పుడు చెప్పామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని మేము ఎప్పుడు చెప్పలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఇక్కడ ఈవో గారు కూడా రిపోర్ట్లు ఇచ్చారు కదా కల్తీ జరిగిందని. మరి కల్తీ జరిగిందని ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది, సిటీకి కాకుండా సిబిఐకి ఇస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు, మేము ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం అని చెప్పేసి అంటున్నారేంటి? ఇది చెప్పలేదన్న, చెప్పారుగా. చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ ఊర్లో అందరూ మినిస్టర్లు అందరూ చెప్పారుగా, ఏపీలో ఉన్న మినిస్టర్లు అందరూ చెప్పారుగా. మరి నిన్న సభలో చెప్తున్నారు కదా, మేము చెప్పలేదు కల్తీ జరిగిందని, మేము ఎప్పుడు చెప్తాం? ఆ మాట మార్చి ఉంటారు తప్పించి చెప్పారుగా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు చెప్పారు, లోకేష్ చెప్పారు, అందరూ చెప్పారు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకోవాలి. సీఎం డిప్యూటీ సీఎం ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకోవాలి. మరి హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీరు భుజాలు దులుపుకుంటున్నారు ఏంటని పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. అది యాక్చువల్గా ఏంటంటే అది అప్పుడు జరిగిన తప్పు అంటున్నారు, కానీ అది అప్పుడు జరిగితే మరి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ అది ఇప్పుడే జరిగింది, అది ఈ మధ్యకాలంలోనే జరిగింది. అది ఈ మధ్యకాలంలో జరిగింది కాబట్టి వీళ్ళే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఉందో వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇప్పుడు కూడా జరిగింది కదా. ఈ మధ్యన టీటీడీలోకి వెళ్ళాం, అసలు వెంగమామ అన్నదాన సత్రంలో కనీసం క్వాలిటీ లేదన్న. ఫుడ్ కావచ్చు, బియ్యం, రైస్ అసలు ఏం బాగాలే. అప్పుడు కూడా బాగాలే, ఇప్పుడు కూడా బాగాలే. ఏదో మారింది అంటున్నాను కానీ అప్పుడు కూడా బాగాలే, ఇప్పుడు కూడా బాగాలే. రీసెంట్గానే వెళ్ళాం మేము, ఒక 10 days అవుతుంది. అప్పుడు కూడా బాగాలేదు, ఇప్పుడు కూడా బాగాలే. అసలు క్వాలిటీ ఏం లేదు. ఇక్కడ ప్రజలు డబ్బులు తీసుకొని కూడా ప్రజలకి క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తుంటే నన్ను హేళన చేస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సనాతన ధర్మం అనేది అతని వ్యక్తిగతం. అది అందరూ పాటించాలని రూల్ ఏం లేదు కదా. క్రిస్టియన్ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, హిందూ ఉంటాడు, ఎవరు వ్యక్తిగతం అది. ఇప్పుడు మేము హిందూ,
కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. అందరూ పాటించాలని రూల్ లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతిలో సభ పెట్టి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరిగిందని మేము ఎప్పుడు చెప్పలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. ఆయన కలిపింది కాదండి, ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కలిపింది. ఇది ఆడ చేసింది, ఇది ఇది చేయరు వాళ్ళకి. ఈయన చాలా మంచివాడు, తెలుగుదేశం పార్టీ మంచిది అండి, వైఎస్ఆర్ పార్టీ చేసింది అది. మరి వైసీపీలో ఎలాంటిది కల్తీ జరగలేదు అంటున్నారండి. వీళ్ళ ప్రభుత్వం రాకముందు వచ్చినాయి కదా ఇది కేసు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాకముందే కలిసి వచ్చి జరిగిపిస్తున్నారు కదా. మరి వీళ్ళెట్ట కలుపుతారు చెప్పండి, వీళ్ళు కలపరు. వైసీపీ అంటున్నమాట ఎప్పుడో 2 నెలల క్రితం కల్తీ జరిగితే ఇప్పుడు అడగటం ఏంటని వైసీపీ అంటున్నారు. నిన్న న్యూస్లో 15 కిలోమీటర్లు వ్యాన్కి వారం రోజులు ఎందుకు పట్టిందని అడుగుతున్నారు. ఎందుకు దానికి సంబంధం ఏంటి చెప్పండి. తిరుపతి రావడానికి వ్యాను, పాల వ్యాను 15 కిలోమీటర్లు ఉన్న వ్యాను వారం 10 రోజులు ఎందుకు పట్టింది? మధ్యలో కల్తీ కలిపే కదా అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం ఏంటంటే దాంట్లో కల్తీ జరిగింది అంటున్నారు, నిజమేనంటారా? ఓకే సార్, అది చాలామంది 100కి 90% ఓకే అంటున్నారు.